హలో అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసి వీటిని మీ ఊర్లో ఏమంటారో కామెంట్ చేయండి, అసలు మర్చిపోకండి. సో మా ఊర్లో అయితే వీటిని అగసకాయలు అని అయితే అంటారండి. సో వీటితో సాంబార్ కూడా చేస్తారు, లేదంటే కర్రీలాగా అయినా చేసుకోవచ్చు, లేదంటే పల్లి అంటే మనం జస్ట్ ఫ్రై లాగా సైడ్ డిష్గా తింటాం చూడండి. సో అలా కూడా చేసేసుకోవాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఒక అర్ధ కేజీ వరకు అగసకాయలను అయితే తీసుకున్నానండి. ఇవి చేనులోనే దొరుకుతాయి, బయట కూడా దొరుకుతాయేమో మాకైతే తెలియదు అనమాట. సో వీటితో మనం ఇప్పుడు ఒక ఫ్రై అంటే సైడ్ డిష్గా పల్లింలాగా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో వీటిని నేను ఎలా చేస్తాను అనేది చూడాలనుకుంటే ఫుల్ వీడియోని చూడండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఇలాంటి రెసిపీ కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి ఈ రెసిపీని మనం ఎలా చేసుకోవాలి ఇంకా చూసేదా వచ్చేయండి. చూడండి ఇలాగైతే కట్ చేసుకోవాలన్నమాట. చూసారా, అప్పటికన్నా ఇప్పుడు మీకు బాగా క్లియర్గా అయితే కనిపిస్తుంది. వీటిని అగసకాయలు అని అయితే అంటారు మా ఊరు సైడు. సో ఇప్పుడు నీట్గా ఇలాగైతే పొడవుగా అయితే కట్ చేసుకోవాలండి. సేమ్ బీన్స్ లాగే ఉంటాయి. సో ఇలాగైతే కట్ చేసుకొని వీటిని అయితే నీట్గా వాష్ చేసుకోవడానికి ఇలాగా ఒక వాటర్లో అయితే వేసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మెయిన్గా వచ్చేసి ఒక బాండ్లీ అయితే తీసేసుకోవాలి. బాండ్లీ అయితే తీసేసుకొని నేను ఆల్రెడీగా స్టవ్ అయితే అంటించేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఒక 2-3 టేబుల్స్ వరకు పల్లీలు అయితే వేసుకోవాలి. వీటిని అయితే మనం బాగా వేయించుకోవాలండి. సో ఇది మనకి మెయిన్ పౌడర్ అనమాట. సో దీంట్లో ఈ పల్లీలో మనకి మెయిన్ అండి. సో చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పౌడర్ వేయడంతో పల్లీలు పౌడర్ అనేది వేయడంతోనే మనకి టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిని అయితే నీట్గా వేయించేసుకుందామండి. సో మనం మామూలుగా మన పల్లీలు చట్నీ ఎలా చేసుకున్నప్పుడు వేయించుకుంటామో సేమ్ అదే విధానంగా మనం వేయించేసుకోవడమేనండి. ఇలా నీట్గా మనం వేయించేసుకోవాలి. సో మీకు ఎక్కువ క్వాంటిటీ ఉంటే మీరు ఎక్కువ కూడా వేసుకోవచ్చు పల్లీలను కూడా. సో నేను ఇక్కడ జస్ట్ పౌడర్, మనకి ఫ్లేవర్ అనేది బాగుంటుంది అనమాట. సో పల్లీలు పౌడర్ వేయడంతో మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. సో ఇష్టం లేకపోయినా మనం తినవచ్చు అనమాట. సో అంత బాగుంటుంది. సో ఈ మాదిరిగా వేగితే సరిపోతుంది. ఇప్పుడైతే దీన్ని అయితే మనం పక్క తీసేసుకుందామండి. చూడండి ఇలా ఈ పల్లీని అయితే ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని అయితే చల్లారడానికి అయితే వదిలేసుకుందాము. ఇది కంప్లీట్గా చల్లారాలన్నమాట. సో ఈ నెక్స్ట్ వచ్చేసి మనం ఒక గిన్నె అయితే తీసుకున్నాం కదా. సో అదే ప్యాన్లోకి నెక్స్ట్ ఒక 2 టేబుల్స్ వరకు ఆయిల్ అయితే వేసేసుకోండి. మీరు ఆయిల్ అన్నా వేసేసుకోవచ్చు, లేదంటే మీరు సపరేట్గా ఉడికించుకోవచ్చు అనమాట. ఉడికించుకొని కూడా చేసుకోవచ్చు అండి. ఆయిల్లో కూడా వేసేసుకోవచ్చు. డబల్ పని అవుతుంది అనేసి నేను ఇలాగైతే చేస్తున్నాను. సో ఇప్పుడు వచ్చేసి పల్లీలు అండి. సో మనం మెయిన్గా వేసేసుకుంటాం కదా, పోపు గింజలు కూడా మొత్తం అయితే వేసేసుకోవాలి. పోపు గింజలు కూడా వేసేసుకొని బాగా వేగించుకోవాలి. అవి కొంచెం బాగా వేగాలి. సో ఆ వేగిన తర్వాత ఉల్లిపాయలు అండి. సో మీ దగ్గర ఎంత ఎక్కువగా కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. సో ఎన్ని ఉల్లిపాయల కన్నా అన్ని ఉల్లిపాయలు కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడైతే వీటిని కూడా బాగా వేయించేసుకుందాం. చూడండి ఆనియన్స్ అనేది ఈ మాత్రంగా ఫ్రై అయితే అయిపోవాలన్నమాట. ఇప్పుడు మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న అగసకాయలు అయితే వేసేసుకుందామండి. నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా, వీటిని మొత్తం అయితే వేసేసుకుందాం. మొత్తం అయితే వేసుకొని నీట్గా అయితే కలిపేసుకుందామండి. అగసకాయలు అనేది ఎంత బాగా కుక్ అవ్వాలంటే బాగా సాఫ్ట్ అయిపోవాలండి. సో మనకి చేసినప్పుడు కట్ చేసుకున్నప్పుడు ఒకలాగా స్మెల్ అయితే వస్తుందన్నమాట. సో మనకి బాగుంటుందండి, స్మెల్ వస్తుంది కానీ ఏం పర్వాలేదు, కానీ బాగుంటుంది. కుకింగ్ అయినాక బాగుంటుందండి టేస్ట్. సో ఇప్పుడు మొత్తం అయితే వేసేసుకొనేసి నీట్గా బాగా ఆయిల్లోన ఫ్రై చేసేసుకోవచ్చు, లేదంటే మీరు ఒక గిన్నెలోకి వాటర్ వేసేసి బాగా ఉడికించుకొని తర్వాత అయినా మీరు పోపులాగా అయితే వేసేసుకోవచ్చు అండి, బాగుంటుంది. సో అలాగైనా చేసుకోవచ్చు అనమాట. సో ఇలాగైనా చేసేసుకోవచ్చు. నేనైతే డబల్ పని అయితే అవుతుందని ఒకేసారి వేసేసుకుంటున్నాను. మీకు టైం అనేది ఉంటే వీలు ఉంటే మీరు అలా కూడా చేసేసుకోవచ్చు. ఒక గిన్నెలోకి వాటర్ వేసేసుకొని బాగా ఈ అగసకాయలు అయితే ఉన్నాయి కదా, సో వీటిని అయితే బాగా నీట్గా ఉడికించుకోవాలండి. మీడియంగా పచ్చు కాబట్టి బిర్యానీ అయితే ఉడికిపోతాయి అనమాట. సో మనకి ఎలాంటి టైం కూడా అవ్వదు. సో ఇలా ఉడికించుకొనేసి నీట్గా మళ్ళీ మనం మామూలుగా ఆనియన్స్ ఇలా పోపు గింజలు అన్నీ వేసేసుకొని బాగా నీట్గా మనం ఫ్రై చేసేసుకొని మెయిన్గా పల్లీల పౌడర్ అనేది మాత్రం కంపల్సరీగా వేసుకోవాలండి. అప్పుడే మనకి అగసకాయలు ఫ్రై అనేది చాలా బాగుంటుంది. దీంట్లో ఒక
ఇప్పుడు బాగా సాఫ్ట్ అవడానికి అయితే వదిలేస్తున్నాము. ఒక 5-3 మినిట్స్ బాగా ఉడికించేద్దామండి. చూడండి అగస్కాయలు అనేది ఒక 50% వరకు బాగా ఫ్రై అయితే అయిపోయింది అన్నమాట. సో అగస్కాయలు అనేది ఒక 50% వరకు ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుని ఒక మీడియం చేసి టమాటా ముక్కలు అయితే వేసేసుకుంటున్నానండి నేను. సో టమాటా ముక్కలను కూడా వేసేసుకొని నీట్గా ఇలా అయితే కలిపేసుకోవాలన్నమాట. టమాటో అనేది మీకు ఎక్కువ కావాల్సిన మీరు ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. సో నేను ఇక్కడ తక్కువగానే వేసుకున్నానండి. ఒక మీడియం సైజు టమాటోని అయితే వేసేసుకున్నాను. సో ఇప్పుడు వచ్చేసి ఒక చిన్న గ్లాసు వరకు, ఒక టీ తాగే గ్లాస్ వరకు వాటర్ అయితే వేసుకోవాలి. కొంచెం ఎందుకంటే ఆయిల్ అంటే మరి అంత బాగా ఉడకదు కదా. సో కొంచెం సాఫ్ట్గా ఉడికితేనే ఈ అగస్కాయలో పల్లెం అనేది బాగుంటుంది. పల్లెంలాగైనా తినొచ్చు, లేదంటే వేడివేడిగా అన్నంలో కూడా సర్వ్ చేసుకొని తినొచ్చండి, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు టమాటో ముక్కలు అనేది కొంచెం బాగా సాఫ్ట్గా ఉండిద్దామండి. ఈ లోపల ఒక 5 మినిట్స్ వరకు మనము స్టిమ్లో పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలండి. ఒక టమాటో అనేది కొంచెం అలా సాఫ్ట్ అయినంత వరకు బాగా కుకింగ్ అయితే చేసుకుందాము. టమాటో ముక్కలు అనేది కొంచెం అలా సాఫ్ట్గా అయితే అయిపోయినాయి కదండి. సో ఇప్పుడు వచ్చేసి మెయిన్గా మనము దీనికి రుచికి సరిపడేంత సాల్ట్ అయితే వేసేసుకోవాలండి. ఇక్కడ నేను కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. మీ టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే మీరు వేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి కారం అండి. కారం కూడా మీకు ఎంత కారం అయితే మీరు తింటారో సో అంత కారం అయితే వేసేసుకోండి. ఇక్కడ ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కారం అయితే వేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒక 1/4 టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా వేసేసుకుంటున్నానండి. సో పసుపును కూడా వేసేసుకొని ఒక 1/4 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసేసుకొని బాగా నీట్గా కలిపేసుకొని కొంచెం ఫ్రై కొంచెం పల్లెం అనేది కొంచెం అలా దగ్గర పడేంత వరకు ఫ్రై అయితే చేసుకోవాలండి. అయినంత వరకు స్లిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మధ్యలో అప్పుడప్పుడు ఇలా చెక్ చేసుకుంటూ మీరు వేయించుకోవాలా. బాగా నీట్గా ఫ్రై అయితే అయిపోతుంది. ఒక 50 మినిట్స్ స్లిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. చూడండి ఇప్పుడు కూర అనేది కొంచెం ఇలా దగ్గర పడుతున్నప్పుడు మెయిన్గా మనం ప్రతి స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మెయిన్గా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకుందామండి. సో కొత్తిమీరను కూడా వేసేసుకొని మెయిన్గా వచ్చేసి ఇక్కడ పల్లీల పౌడర్ అని చెప్పాను కదా. సో ఇక్కడ నేను పట్టు కూడా తీయలేదండి. సో పట్టు కూడా తీసుకోలేదు నేను. మీకు కావాల్సింటే మీరు పట్టు కూడా తీసేసుకోవచ్చు. మొత్తం పల్లీల పౌడర్ అనేది వేసేసి మనం ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. మనం సైడ్ డిష్ అయినా తినొచ్చు, రోటీలో అయినా తినొచ్చు, లేదంటే వేడివేడిగా అన్నంలో కూడా తినొచ్చు అండి, చాలా బాగుంటుంది. సో ఈ రెసిపీ మీకు అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను.